వాడదా చూడు జరావు మీ అత్తది రోళ్ళ పొంటి పోతుంటే తిట్టిర్రు అని అంటే మీ గల్లికే వస్తలేను అందరు ఎందుకు వస్తలేవా అంటున్నారు. ఆమెకు భయపడి ఎందుకు వస్తలేవా అని అంటున్నారు. ఆమెది గల్లీ సంపాదించి పెట్టింది నీ మొగడు మీ అత్త. ఈ మొగల రాయివాడ ఈరెక్కడ కుటుంబం సాలగుండా గట్ల కొడుతూ నన్ను ఒక్కసారి అని వచ్చి అడగరు అంటున్నారు గల్లీలోళ్ళు. నీకు మంచి మొగోడు దొరికిండు, అసలు మంచోడు. పైసలు ఇస్తే మంచోళ్ళు, పైసలు ఇవ్వకపోతే మంచోళ్ళు గారు. ఇంటికి వచ్చినప్పుడు చూస్తాడట, ఏం చూస్తాడో ఏమో మళ్ళా పైసలు అడుగుతాడు రాత్రి పూట వచ్చి. హాస్పిటల్ ఉంటే చూసిర్రు, బాగా చూసిర్రు. అత్తను మామను వచ్చి చిన్నగా చూస్తుండా. వాబో బిడ్డ అట్లనే ఉంది, మొగడు అట్లనే ఉన్నాడు, ఇద్దరు అట్లనే ఉన్నారు. ఇంకా పిల్లలకు కూడా నేర్పించారు. ఇంకేమున్నది, ఇంకా మాతోటి ఏం అవసరం, నీకు ఏం అవసరం లేదులే పద్మమ్మ. మంది అన్న అయ్యో పాపం అంటారు కానీ తిన్నరా తిన్నవా చేసినావా అని అడిగాయి. యారన్లకు ఇదేంది ఆడవిళ్ళ కొడుకులకు మొగనికి చూస్తారు, మనకెందుకు చూస్తారు చెప్పు సామి. ఎక్కడ ఆమ్దాని ఉంటే అక్కడ చూస్తారు. మాకు ఆమ్దాని లేదు కదా, మేము గలీజుగా ఉన్నాము. చెప్తా ఉండు దునిగాల రూము నేనే పోయి ఉంటా, ఇంక అప్పుడు చెప్తా ఉండు నీ సంగతి. లక్ష్మికి పెళ్ళికి డబ్బులు ఇవ్వకపోయినాం అనుకో, ఇంక ఉంటుంది బాగోతా, మొత్తం అమ్మేస్తా. ఇంకెవడొచ్చి మాట్లాడుతాడో చూస్తా. వింటుందా వింటుందారా నాయన సామి, వింటుందా అంటున్నా. అప్పుడు భాగవతం బయట పడుతుంది నీకు. ఆడవిళ్ళ మొగన్నేమో నెల రోజులదాకా వేసుకొని తిరిగితే మంచిగా ఉంటుంది. మేము హాస్పిటల్ ఉంటే రానికి కాళ్ళు రావు నీ మొగనికి. నీకు మీదేనే సోపతి మీ భాగవతం సాలగుండా. నీకేం మొగడు దొరికిండు, అత్త మొగడు 4 ముచ్చోళ్ళు. నా